ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా విలాజ్. నేనైతే బాదం పాలు అయితే చూడండి, మనం బయట కంటే ఇంట్లోనే బాగా ఎంతో రుచిగా చిక్కదిగా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి. ఎండల కాలం కదా స్టార్ట్ అయింది కాబట్టి వచ్చేసి 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరగబెట్టుకొని పచ్చి పాలు అనేది పక్కకు తీసుకొని దీంట్లోకి 2 స్పూన్లు బాదం పొడి వేసుకొని చూడు ఈ విధంగా అంతా ఉంటలు లేకుండా బాగా అంతా కలబెట్టి వచ్చేసి తగినంత షుగరు వేసి బాగా 2 పొంగులు వచ్చిందాకా ఇది అనేది కలుపుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్ బాదం పౌడర్ అదంతా వేసి బాగా చిక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడు ఈ విధంగా అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని ఈ విధంగా అంతా బయటకంటే ఇంట్లోనే చాలా చేసుకోవచ్చు. ఎంతో మన ఇంట్లోనే చూడు ఈ విధంగా అంతా చేసి బాగా ఉడికినిచ్చి ఇదైతే ఆఫ్ చేసి పక్క పెట్టేసుకొని పూర్తి చల్లారినాక చూడు ఈ విధంగా అట్లనే పూర్తి చల్లారినాక మిక్సీలోకేసి ఒక 2 రౌండ్లు వేసి చిక్కగా వచ్చేంత వరకు చిక్కగా వచ్చినాక ఇదైతే ఫుల్గా డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని పూర్తి చల్లగా అయినాక ఫ్రెండ్స్ ఈ చల్లగా అయినాక బాదం పాలు వచ్చేది గోడంబి దోస విత్తనాలు కానీ వేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం ఏదైనా వేసుకోవచ్చండి. నేను వచ్చేసి బాదం పాలు బాదంలో అయితే నేను కట్ చేసి వేస్తానండి. మన ఇంట్లో ఎంతో రుచికరం. కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్.